first of all, hero, heroine, producers are also is doing movie like character. मुझे तो अच्छा लगा और मूवी में मसाला बहुत ज़्यादा है, हॉरर है, कॉमेडी भी है और थ्रिलर तो है ही साथ में. और मैंने जैसे कि आप सभी लोगों ने देखा कि मैंने आइटम सॉन्ग किया इस मूवी में. హర్రర్ మూవీ అంటే భయం కావాలంటే ఆర్ఆర్ అవసరం. ఏ సినిమా అయినా కూడా వితౌట్ ఆర్ఆర్ వీ కాంట్ సీ పిక్చర్, సినిమా చూడలేము. కాబట్టి ఆర్ఆర్ చాలా ఇంపార్టెంట్. బ్యాక్గ్రౌండ్ స్కోర్, సాంగ్ కూడా అంతే ఇంపార్టెంట్. ప్రతి టెక్నీషియన్ కూడా ఇందులో ఇంపార్టెంటే, బాయ్ దగ్గర నుంచి పై స్థాయి వరకు. మేము చిన్న కాన్సెప్ట్తో ఆయన దగ్గరికి వెళ్ళాం. డైరెక్టర్ మా ఫ్రెండ్ కిరణ్ వెళ్ళి చిన్న కాన్సెప్ట్ చెప్పాము, ఇలా చేద్దామన్నా కొద్ది హర్రర్ సబ్జెక్టులు అనుకుంటున్నాము చేద్దామన్నప్పుడు ఆయన ఫస్ట్ ఏమన్నాడంటే ఫస్ట్ ఆ సబ్జెక్ట్ కూడా వినలేదు. సరే గో అనేది చేద్దాము అన్నారు. అనుకున్న నెక్స్ట్ రోజు ఉగాది రోజు ఓపెనింగ్ చేసాము. నెక్స్ట్ 15th ఏప్రిల్ 15th స్టార్ట్ అయిపోయింది. ఒక 2 monthsలో షూటింగ్ కంప్లీట్ చేసుకుని వచ్చాము. షార్ట్ టైంలో ఫస్ట్ కాపీ రెడీగా ఉంది. సో నేను దీంట్లో మెయిన్ లీడ్ చేయడానికి కారణం గిరి గారు. అట్ ఆ టైంలో నన్ను నమ్మి ఆ ప్రాజెక్ట్ మమ్మల్ని నమ్మి ముందుకు వచ్చాడు. అలా మమ్మల్ని నమ్మి ముందుకు వచ్చే ఈ టైంలో ఎవరు రారు, కానీ తను ముందు డేర్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అన్న. లైఫ్లో మీకు ఎప్పుడు గుర్తుంటుంది. నాకు డెబ్యూ మూవీ ఇది. నెక్స్ట్ ఫర్దర్గా వచ్చే ఛాన్స్, నాకు ఏ ఛాన్స్ వచ్చినా కానీ ఆయన వల్ల నాకు వచ్చిందని ఫీల్ అవుతాను. అట్ ఏ టైంలో నా డైరెక్టర్ నా ఫ్రెండ్ వాడు చాలా రోజు ట్రై చేస్తున్నాడు. ఇప్పుడు ఒక బెస్ట్ డెబ్యూ మూవీ అవుతుంది. దీని తర్వాత మంచి ఛాన్సెస్ రావాలని కోరుకుంటున్నాను. దీంట్లో చేసిన ప్రతి ఆర్టిస్ట్కి ఎప్పుడు మనము చిన్న హెల్ప్ చేస్తామనుకుంటాం, ఎందుకంటే ప్రతి ఒక్క డెబ్యూ దీంట్లో ఎవరు ప్రూవ్డ్ కాదు. వాళ్ళందరూ బెస్ట్ ఛాన్స్ అనుకుంటున్నాను. నెక్స్ట్ మన ఐటమ్ సాంగ్ చేసిన ప్రజ్ఞ, ఆ షార్ట్ టైంలో చేసాం. మనకు ఎక్కువ టైం కూడా లేదు, ఉన్న 4 to 5 hours చేసాం సాంగ్. అది అక్కడికున్న లైటింగ్ కానీ టెక్నికల్ ఇష్యూ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ ఎక్కడ రాజీ పడకుండా చేసాము. మ్యూజిక్ డైరెక్టర్ లక్ష్మణ్ సాయి గారు చాలా సపోర్ట్, మాకు షార్ట్ టైంలో ఇచ్చారు సాంగ్ కూడా. డిఓపి గిరి గారు కూడా బాగా సపోర్ట్ చేశారు. సో వీళ్ళందరూ టెక్నికల్ టీమ్కి అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అలాగే మీడియా వాళ్ళందరికీ ప్లీజ్ చిన్న సినిమాలు సపోర్ట్ చేయండి. మాలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తే మేము బెస్ట్ ఇవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్. ఈ రోజుల్లో చిన్న పెద్ద సినిమాలకు తేడా లేదు. మీరే చూశారు మొన్న రిలీజ్ అయిన అన్ని సినిమాలలో అందరూ చిన్న సినిమా అన్న హనుమాన్ సినిమా సూపర్ డూపర్ హిట్. ఈరోజు బాహుబలి సలార్ మించిన కలెక్షన్స్, అంటే అక్కడ దానికి కథ ఉంది. నేను కూడా చూసిన సినిమా చాలా బ్రహ్మాండంగా తీశారు. కథను నమ్ముకొని ఇండస్ట్రీలో సినిమా చేస్తే డెఫినెట్గా మంచి జరిగే అవకాశం ఉంటుంది. ఆ కోవలోనే మా గిరి వెళ్తుండని నేను అనుకుంటున్నాను. ఇన్ ఫ్యూచర్లో కూడా అలాంటి కథలను సెలెక్ట్ చేసుకొని హీరోల కంటే ముఖ్యం. దాని మొత్తం బడ్జెట్ అంతా 20 నుంచి 25 కోట్ల బడ్జెట్ అయింది. అందులో హీరో కొత్త, డైరెక్టర్ కొత్త, అందరు కొత్త. కానీ ఈరోజు 200 కోట్లు దాటింది ఇప్పుడు అన్ని ఓవర్సీస్ మనది కలుపుకుంటాయి. చాలామంది చాలా పెద్ద పెద్ద సినిమాలు, పెద్ద పెద్ద కోట్లు ఇచ్చిన హీరోల సినిమాలని మరి ఈ సంక్రాంతికి ఫ్లాప్. అంటే ఇక్కడ కథను సెలెక్ట్ చేసుకునే ఏ హీరో అయినా, ఏ డైరెక్టర్ అయినా, ఏ ప్రొడ్యూసర్ అయినా కథకు వాల్యూ ఇచ్చిన వారికే సినిమాలు హిట్స్ వస్తున్నాయి. ఈ మధ్యకాలంలో చాలా సినిమాలు కూడా చిన్న సినిమాలు హిట్స్ ఉన్నాయి. కాబట్టి తీసే ప్రొడ్యూసర్ కానీ డైరెక్టర్ కానీ దానికి కథకు అనుగుణంగా ఉండే క్యారెక్టర్స్ని సెలెక్ట్ చేసుకొని అంతే తగ్గట్టుగా పబ్లిసిటీ కూడా చాలా ముఖ్యం. ఈరోజు మీరు సినిమా కంప్లీట్ చేసిన దాంట్లో 25% పబ్లిసిటీకే కావాలి. మనం చూసాం ఇప్పుడు హనుమాన్ అనే సినిమా కూడా ఎంత పబ్లిసిటీ చేశారు అందరికీ తెలుసు. అలాగా పబ్లిసిటీ అయితే డెఫినెట్గా అవసరం. పబ్లిసిటీ ముఖ్యంగా ఏంటంటే సినిమా రిలీజ్ అవుతుంది అని తెలవడానికైనా పబ్లిసిటీ చేయాలి. మనం చాలా సినిమాలు వారం లోపల వేసేస్తున్నారు, రిలీజ్ చేస్తున్నారు, అసలు ఎవరికి తెలియదు ఆ సినిమా రిలీజ్ అవుతుంది వెళ్ళిపోతుంది. అలాంటప్పుడు ప్రేక్షకులు థియేటర్ రావడానికి కూడా అవకాశం ఉండదు. కాబట్టి సినిమాను కథను నమ్ముకొని ఎంత బాగా అయితే సినిమా తీస్తారో దానికి పబ్లిసిటీ కూడా చాలా బాగా చేయాలి. ఒక వ్యక్తి వచ్చి నాలాంటి వారు అని, మా నవీన్ లాంటి వారు అని వచ్చి 4 మాటలు చెప్తే ఈ సినిమాకి ఎంతో కొంత పబ్లిసిటీ వస్తుంది, ప్రచారం జరుగుతుంది అనే ఒక నమ్మకం నిర్మాతకు, దర్శకులకు ఉంటుంది. కాబట్టి ఇలాంటి సినిమాలను మా ప్రెస్ మిత్రులు కూడా చిన్న సినిమాని కొంచెం ఎక్కువగా పబ్లిసిటీ చేస్తారు. అలా ఈ సినిమాని కూడా బాగా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. తప్పకుండా మంచి పేరు వస్తుంది. ఎంత బాగా తొందరగా కంప్లీట్ చేసినావు కాబట్టి నీకు ఖర్చు కూడా నువ్వు అనుకున్న బడ్జెట్లో అయి ఉంటుంది. కాబట్టి పబ్లిసిటీ కూడా బాగా చేసి ఈ సినిమాను రిలీజ్ చేయాల్సిందిగా కోరుతూ థ్యాంక్ యూ. సినిమా చాలా ఫాస్ట్గా అయిపోవాలి, తొందరగా పోస్ట్ ప్రొడక్షన్ చేయాలి అన్నారు సార్. మీరు ఫాస్ట్గా ఉండండి, నేను ఫాస్ట్గా ఉంటాను. కానీ బస్ ప్రొడ్యూసర్ గారు రియల్లీ చాలా ఫాస్ట్, సూపర్ ఫాస్ట్. 45 daysలో పోస్ట్ ప్రొడక్షన్ కంప్లీట్ చేశారు.
ఓన్లీ 45 days. ఇప్పటివరకు ఒక 40-50 సినిమాలకి మొత్తం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ చేశాను నేను. కానీ 45 daysలో కంప్లీట్ చేయడం మాత్రం ఇదే ఫస్ట్ సినిమా. సినిమా కూడా చాలా బాగా వచ్చింది. మీరందరూ చూసి డైరెక్టర్ కిరణ్ గారిని, మా టెక్నికల్ టీంని, మా ప్రొడ్యూసర్ గారిని మీరందరూ చూసి సినిమాను విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తెలంగాణ బ్యాక్డ్రాప్లో చేసినటువంటి ఫస్ట్ హర్రర్ మూవీ ఇది. ఇంతవరకు చాలా హర్రర్ మూవీస్ వచ్చాయి, కానీ ఎవరో చంపడం, మళ్ళీ రివెంజ్ తీసుకోవడం అలా వచ్చింది. కాకపోతే మన ఏంటంటే టోటల్ డిఫరెంట్. ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఆడపిల్లల్ని మత్తులో ఏం చేస్తున్నారు అన్న సబ్జెక్ట్ మీద వస్తుంది. ఈరోజు కాంపిటీషన్ పెద్ద పెద్ద మూవీస్కి ఒక హనుమాన్ లాంటి సినిమా పెద్ద కాంపిటీటర్ అయ్యి ఎంతో కలెక్షన్ చేస్తున్నటువంటి సినిమా. జనరల్లీ పబ్లిక్ వాళ్ళు ఉన్నటువంటి బిజీ షెడ్యూల్స్ నుండి ఒక మంచి ఎంటర్టైన్మెంట్ పొందాలని మూవీస్ వెళ్ళడం జరుగుతూ ఉంది. ఎన్ని 100 కోట్లు పెట్టి తీసినామా, 1000 కోట్లు పెట్టి తీసినామా అన్నది కాదు. దే షుడ్ బి సమ్ గుడ్ సబ్జెక్ట్, మంచి ఎంటర్టైన్మెంట్, ఫ్యామిలీ అంతా కలిసి చూసేటట్టు ఉండాలనే ప్రజలు కోరుకుంటూ ఉంటారు. సో అందులో భాగంగానే ఈరోజు హనుమాన్ అంత పెద్ద హిట్ కావడం, జనానికి ఇష్టపడే విధంగా మూవీలు తీస్తే ప్రతి మూవీ కూడా సక్సెస్ అవుతుంది. సో అట్లనే మన సంజన ఫిలిమ్స్ కూడా ఈరోజు బాగానే ఉంది మూవీ. ట్రైలర్ చూస్తూ ఉన్నాము, మూవీ కూడా బాగుంటుంది అనుకుంటున్నాం. రేపు ఫ్యూచర్లో కూడా మంచి సబ్జెక్ట్స్, మంచి కాన్సెప్ట్స్తో మీ బ్యానర్ నుండి మూవీస్ రావాలని చెప్పి ఆశిస్తూ, అండ్ మీ ఎంటైర్ యూనిట్ అందరు డైరెక్టర్, ప్రొడ్యూసర్స్ వీళ్ళందరూ కూడా ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. ముఖ్యంగా ఈ సినిమా ఇంత బ్రహ్మాండంగా రావడానికి కారణం ఏంటంటే ఎడిటర్ వంశీ గారు. ఎందుకంటే ఫస్ట్ కాపీ రాగానే తీసుకొచ్చి ఎడిటర్ గారికి ఇప్పించిన తర్వాత డైరెక్టర్ ఉన్నా లేకున్నా అన్నీ తనపై వేసుకొని ఈరోజు మాకు ఫస్ట్ కాపీ ఇచ్చి ఇంత బ్రహ్మాండంగా రానికి ముఖ్య కారణం ఎడిటర్ వంశీ గారు. థ్యాంక్ యూ అండి. అలాగే ఇందులో మెయిన్ రోల్ క్యారెక్టర్ చేసిన మన మహేష్ గారు, అలాగే మధు నైట్ అయినా పాప అమ్మాయి డే నైట్ అని చూడకుండా కూడా చాలా బాగా నటించింది. అలాగే శిరీష, స్వప్న, ఫాతిమా చాలామంది అందరు బాగా నటించారు. ఈ సినిమాని ఫిబ్రవరి 2nd రోజు రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాము. ఫిబ్రవరి 2nd రోజున ఈ సినిమా థియేటర్లో వస్తుంది. తప్పక అందరు ఆదరించాలని కోరుతున్నాను.